Police say Rajkumar, aged 28, carried out the killings after being jailed under the POCSO Act for harassing his neighbor's daughter. He was released on bail and allegedly vowed to eliminate the family that filed the complaint against him. In the early hours today, Rajkumar murdered 6 people into 2 separate locations. He then phoned his parents confessing to the crime. His parents immediately alerted police, who rushed to the scene along with the senior officers and the clues team. The bodies were shifted to the government hospital for post-mortem. Cyberabad police have registered a case and launched a manhunt for Rajkumar, who remains at large. The incident has sparked a widespread shock and fear in the community. ముద్దాయి పేరు రాజ్కుమార్, 35-year-old ఫార్మర్. ఇంతకు ముందు అతని పైన పోక్సో కేసు బుక్ అయింది. ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి అరెస్ట్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ఈఎన్ఎస్ కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హమ్లెట్ నాగరకుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత ఈ అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. ఈ 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది.